మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. जय जय महालक्ष्मी माता जगजननी सिंधु सुजाता। जय जय महालक्ष्मी माता जगजननी सिंधु सुजाता। दैन्य दरिद्र निवारिणी जय देवी भक्तों की प्रियकारिणी। सुर नर मुनि विनती करते मस्तक चरणों में धरते। सुर नर मुनि विनती करते मस्तक चरणों में धरते। नमः नमः भवतारिणी जय देवी श्री हरि की प्रियकारिणी। जय जय महालक्ष्मी माता जगजननी सिंधु सुजाता भक्तों की प्रियकारिणी। महालक्ष्मी विविध स्वरूपा। महाकाली सरस्वती दुर्गा। वैष्णव देवी कामाक्षा। विंध्यवासिनी योग माया। तुम त्रिपुर सुंदरी माता। तुम क्षीर भवानी शुभदाता। तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या। तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या। तुम्हारी माया न जाए जानी। महालक्ष्मी जगत कल्याणी। सुनत शुभ कथा जाए दुख व्यथा। तुम्हारी कृपा तुम्हारी दया मांगे हम पृथ्वी लोक के प्राणी। महालक्ष्मी जगत कल्याणी। तुम्हारी जय हो माता रानी। ब्रह्मा विष्णु महेश्वर ठाड़े कर जोरे। शेष सुरेश नारद गुण गावे तोरे। महालक्ष्मी माता सदा निभाना हमसे। सदा निभाना हमसे।
అత్యంత బలవంతుడైన రాక్షసుడు విచ్చేసినాడు. మేము దుర్జయులము. మహాలక్ష్మి, ఆ మహాలక్ష్మి అజ్ఞైనచో మేము కాలయములమై ఆ రత్నాకరుని రాజ్యముపై విరుచుకుపడెదము. మరి ఒక విషయము దుర్జయ, నేను నీ వంటి అధర్ములను క్షమించుట జరుగదు. నీ విచట నుండి అధిగమించుటకు యత్నించిన ఎడల నీ యొక్క ఏ అస్తిత్వము గాని శేషించి ఉండదు. బంధించండి. महामाया राक्षस को पहले बढ़ने का अवसर देती है, उसके रण को एक खेल समझ हर बार हंसी में लेती है, मायाचारी दंभी दान जिस आयुध का संधान करे, वह आयुध माँ की परिक्रमा कर नमन करे, प्रस्थान करे। महालक्ष्मी की जय। निष्क्रिय हो जाए शस्त्र मात जब अपना हाथ उठाए, ले क्षुद्र शक्ति का अहंकार महाशक्ति पे शस्त्र चलाए। कैसा युद्ध है ये, कैसा దుర్జయ, మేము నిన్ను సంహరించి ఈ యుద్ధమును సమాప్తము గావించదము. ఆగు దుర్జయ. దురాత్మ దుర్జయ, ఈ రాజా రత్నాకరుడు రాణి విజయులను నువ్వు ద్వేషించుచున్నావో, ఎవరి సంతాన ప్రాప్తికై ఆచరించబడు మహాయజ్ఞమును నువ్వు నాశనము చేయదలుచుతివో, ఆ రాజా రత్నాకరుడు రాణి విజయులు నీ మృత్యువునకు జన్మనిచ్చెదరు. వారి సంతానము నీకు మృత్యువుగా మారును. కుమారి కన్య పూజకు నీవు ఆటంకము కలిగించితివి కదా, భక్తి ఎందంచుకొనుము దుర్జయ. నీ మృత్యువు అటువంటి కన్య వలననే ప్రాప్తించును. లేదు లేదు. హే రాజా రత్నాకర, రాణి విజయ, సంతాన ప్రాప్తి కొరకు తమరు చేసిన యజ్ఞము సఫలమైనది. తమరు యజ్ఞప్రసాదమును స్వీకరించండి. తమరిరువురి మనోకామన సంపూర్ణమవుతుంది.
మాతేశ్వరి, ఆదిశక్తి మహాలక్ష్మి, తమరి దయ వలన మా ఈ యజ్ఞము నిర్విఘ్నముగా సఫలమైనది. హే మాత, తమరికి శతకోటి ప్రణామములు. తమరి ఆశీర్వాద పావన పుష్పము ఇక నా శూన్యమైన ఒడిలో పుష్పించును. మరియు నేను మాతనే విశ్వాసము మరియు శ్రద్ధతో మా దుఃఖిత జీవితములో సంతోష పర్వమును ఆరంభింపజేసినారు. మేము ధన్యులము మాత, మేము ధన్యులము, మేము ధన్యులమైతిమి మాత. మహారాజా, ఆజ్ఞ గురుదేవ. ఇక ఈ ప్రసాదమును స్వీకరించండి. నారాయణ నారాయణ. హే మహాదేవి మహాలక్ష్మి, ఏమి తమ లీలా విలాసము! ఒక వంక తమ యొక్క పరమభక్తుడైన రత్నాకరుడు, మరి ఒక వంక తమ పరమశత్రువైన దుర్జయుడు. ఒకరు శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నారు, ఇంకొకరు శస్త్రములు ప్రయోగించుతున్నారు. ఒకరు తమకు సేవకుణ్ణి అనుకుంటున్నారు, ఇంకొకరు తమకు యజమానిని భావిస్తున్నారు. కానీ దేవర్షి, మాకు మా భక్తుల యొక్క భక్తియే మహత్తరమైనది. దుర్జయునికి ఇది బోధపడలేదు. ఎవరైతే మా ఎదుట ప్రణమిల్లెదరో సమస్త జగత్తులో వారి శిరస్సును ఉన్నతముగా ఉంచుదమో, సమస్త గౌరవమును ప్రసాదించుదమో. సంతానాన్ని ప్రసాదిస్తారు. అవును దేవి, తమ భక్తుడైన రత్నాకరుని యొక్క యాగమును తమరే సఫలము గావించారు. ఇక తమరు వారి సంతానముగా జన్మించాలి. అవును ఋషివర్య, పరంధాముల మహత్యము ఇదియే. పరంధాములు స్వయముగా తమ భక్తుల సమక్షమున శిరస్సు వంచెదరు. అటులనే మేము మా భక్తుడు రత్నాకరుని పుత్రికగా జన్మించి మా పితృదేవుల ఎదుట ఆదరము గౌరవములతో శిరస్సు వంచెదము. నారాయణ నారాయణ. దేవి, తమరి లీల మహత్తరమైనది. ప్రణామములు మాత. మేము ముక్తులమైనాము, మేము విముక్తులమైనాము, మేము ముక్తులమైనాము, విముక్తులమైనాము. మేము ముక్తులమైనాము, విముక్తులమైనాము, ముక్తులమైనాము, మేము విముక్తులమయ్యాము. మా మాయ ప్రభావము ఎన్నటికీ నాశనము కాదు. ఓం హ్రీం హ్రూం క్లీం యథాస్థాన ప్రవేశియా. ఓం హ్రీం హ్రూం క్లీం, ఓం హ్రీం హ్రూం క్లీం యథాస్థాన ప్రవేశియా. చూసితిరా మా మాయ ప్రభావము, అది ఎన్నటికీ నాశనము కాదు. మీరు భావించున్నట్ల మీరు ఎన్నటికీ విముక్తులు కాలేరు. లేదు దుర్జయ, మీరు మమ్మల్ని ముక్తులను కావించలేదు. ఇది కేవలము సంకేతము మాత్రమే. సంకేతమా?
ఏమిటా సంకేతము? అది మా ముక్తి యొక్క సమయము ఇక ఆసన్నమైనది. ఆ? ఆ సమయము కూడా మా గుప్పెట్లోనే ఉన్నది. లేదు దుర్జయ, సమయము కూడా నీకు బందీ అయినచో నీ ఇచ్ఛానుసారము ఆ క్షణము ఎన్నటికీ రాదు. రాజా రత్నాకరుల యజ్ఞము సంపన్నమగుట ఖాయము. అంటే ఏమిటో వినుము. రాజా రత్నాకరుల యజ్ఞము సంపన్నమైపోయినదని వచించుతున్నాను. వీల్లేదు. రాజా రత్నాకరులు రాణి విజయులు యజ్ఞ ప్రసాదమును కూడా స్వీకరించినారు. వీల్లేదు. ఇక విజయ మాతయ్య నీ మృత్యువునకు జన్మనిచ్చును. ఇది ఎన్నటికీ సంభవం కాదు నిర్భయ. రాజా రత్నాకరుని పుత్రిక నిన్ను జీవన బంధనము నుండి మా అందరినీ నీ బంధనముల నుండి ముక్తులను కావించును. వీల్లేదు. 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 ఈ సందేశము సంకేతము ఆదిశక్తి మమ్మల్ని ముక్తులను చేయు ఆ క్షణములోనే ఇచ్చినారు. ఆ క్షణములో రాజా రత్నాకరులు రాణి విజయులు యజ్ఞ ప్రసాదమును స్వీకరించినారు. ఇక నీ మృత్యువు మా యొక్క విముక్తి తథ్యము. అసంభవం. మాతా మహాలక్ష్మి ప్రణామములు. కళ్యాణమస్తు వత్స. మీరిరువురు అచంచలమైన భక్తిభావము మరియు సంపూర్ణ శ్రద్ధతో మహాయజ్ఞమును మా పూజను నిర్వర్తించినారు. తమరి పూజ ఆరాధనలతో సమస్త దేవతలు ఆనందించినారు. మరియు మీరిరువురు ఆ వరమును గ్రహించుటకు యోగ్యులైనారు. హే మాతేశ్వరి, తమరి కృప అనంతమైనది. ఈ తీరురాలి యొక్క చిన్న ఒడి తమరి వరదానమునకు సముచితమేనా? లేదు వత్స, నీ ఒడిని తుచ్చముగా భావించవలదు. మమత ఎప్పుడూ అల్పము కాదు. మరియు నీ ఒడి అనునది నీ తపస్సు వలె ఎంతో విశాలమైనది. ఇందు సృష్టి యొక్క సప్త తత్వములు సముచిత రూపములో ఆసీనులు కాగలవు. కనుక నీ యొక్క చల్లని ఒడియందు మేమే స్వయముగా సప్త తత్వముల రూపమున వైష్ణవిదేవిగా అవతరించదము. మాతేశ్వరి, అంటే తమరు మా యొక్క అవును వత్స, మేము స్వప్నమునందు ప్రత్యక్షమై పలుమార్లు తమకు దర్శనమిచ్చితిమి. ఇక ఆ స్వప్నము సత్యము కాగలదు. మేము తమ పుత్రిక రూపములో జన్మించదము. మేము ధన్యులము మాతేశ్వరి, మేము ధన్యులము. కానీ మాతేశ్వరి, తమరిని మేము పెంచు సమయాన మా వల్ల ఏదైనా అపరాధము జరిగిన ఎడల? అవును మాతేశ్వరి, నా మనసునందు అదే సందేహం ఉన్నది. ఇక మీరిరువురు అట్టి సందేహములను విడచి మీ మనస్సులను నిర్భయముగా నిర్మలముగా ఉంచుకోండి. అటులైన తమరి ఆగమనం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మరి మేమెచ్చటికి ఏగినను అచట దారిద్ర్యమునకు స్థానము ఉండరాదు. మేము తమరి సంకేతమును అర్థం చేసుకున్నాము మాతేశ్వరి. మా ధనాగారంలోని ద్రవ్యమునంతను దీనజనులకు దరిద్రులకు దానం చేస్తాము. నీకు శుభము కలుగును. తథాస్తు. ఆ, స్వామి, విజయ, నేను ఒక అద్భుతమైన స్వప్నమును వీక్షించి తిని. స్వప్నంలో నీవు మాత మహాలక్ష్మిని దర్శించితివి. తమరికి ఎటుల తెలియను? అంటే తమరు కూడా మాతను వీక్షించితిరా? అవును, వీక్షించితిమి. ఆ సమయంలో మాత
వైష్ణవీదేవి రూపంలో అవతరించినది. మన ఇరువురం ఒకే స్వప్నమును వీక్షించుతుంది. అటులైన అది స్వప్నము కాదు, అది సత్యము. అవును, మాత యొక్క ఆశీర్వాదము సత్యమగును. మాత ఆశీర్వాదముతో నా శూన్యమైన ఒడి ఫలించును, అవశ్యం ఫలించును. నేను మాత నగుదును స్వామి, మాత నగుదును. అవును, నేను దేవి మాత యొక్క మాత నగుదును, మాత నగుదును. మహారాజా, ఆటంకపరుస్తున్నందుకు క్షమించాలి. నిర్భయంగా అడగండి మహామంత్రి. ఏం అడగదలిచారు? మహారాజా, సంతాన ప్రాప్తి కొరకు తమరు చేసిన యాగము సఫలమైన ఆనందములో ఈనాడు తమరు మన కోశాగారములో ఉన్నటువంటి వస్త్రములు, ధనధాన్యములు కూడా దానము చేసినారు. అవును మహామంత్రి, మా ఆనంద కోలాహలములో ప్రజలను భాగస్థులను చేశాము. కాని మహారాజా, తమ వరకు తమరు ఇలా ధనధాన్యములు దానం చేస్తుంటే రాజ్య కోశాగారం త్వరలోనే నిండుకుంటుంది. రాజ్య కోశాగారం నిండుకుంటే నిండుకొనివ్వండి మహామంత్రి. దేవి మహాలక్ష్మి యొక్క కృప వలన మేము మా రాజ్యములో ధనధాన్యములు వర్షముగా కురేవలనని కాంక్షించుచున్నాము. ఎప్పటి వరకు మా రాజ్య సీమలో ఒక్క నిర్ధనుడు శేషించి ఉండునో ధనమును పంచిపెట్టుచునే ఉండవలే. ధనమును స్వీకరించువారు ధనమును స్వీకరించి అలసట చెందవలే. దానము చేయవారు అలసిపోరాదు. నారాయణ నారాయణ. ప్రణామములు మాతేశ్వరి. రాజా రత్నాకరుడు ఒక మహత్తరమైన కార్యము చేసినారు. తమ రాజకోశాగారమంతయు ప్రజలకే పంచిపెట్టినారు. అవును దేవర్షి, రాజా రత్నాకరునికి ఈ లోకమునందేదియు తనకు స్వంతము కాదని తెలియను. సమస్తము పరంతాములదే. రాజు దీనికి కాపలాదారుడు మాత్రమే, యజమాని కాదు. మాత, అప్పుడప్పుడు జనులు పేరు ప్రతిష్టల కోసం దానాలు చేస్తూ తమ యొక్క ఆడంబరమును ప్రదర్శిస్తూ ఉంటారు. మరి రాజా రత్నాకరుడు తమ యొక్క హృదయ వైశాల్యమును ప్రదర్శిస్తూ దానములు గావించాడు. ఆహా, దాతంటే రాజా రత్నాకరుని వలే ఉండాలి. దేవర్షి, రాజా రత్నాకరుడు పూర్వజన్మలో సైతము ఇంతటి మహాదాతగానే ఉన్నాడు. అవును మాత, సముద్ర మథన సమయములో కూడా సముద్రరాజు రూపంలో తమ సమస్త సంపదలను రత్నములను సురాసురులకు సమర్పించారు. అయినప్పటికీ వారు నిర్ధనులు కాలేదు, రత్నాకరుల వలనే ఉన్నారు. అంతయు తమ కృపావీక్షణమే మాతేశ్వరి. దేవర్షి, ఇదంతయు పరమాత్మునిపై శ్రద్ధ మరియు భక్తి యొక్క ఫలితములు. రత్నాకరుని వంటి జ్ఞానులు తపస్సంపన్నులు ఎరుగనిది కాదు.
సంపూర్ణ సంపద యొక్క యజమాని సృష్టికర్తయే. మరియు ఈ సంపదను సృష్టికర్త సృష్టిలోని సమస్త ప్రాణుల కొరకు నిర్మించినారు. ఈ సంపదపై ఎల్లరూ అధికారులే. ఇది తెలిసినట్టి రాజా రత్నాకరుని వంటి జ్ఞాని ఈ సంపద కేవలము తనకే స్వంతమని ఎటుల వచించగలరు? మాతేశ్వరి, తమరు తమ పరమభక్తుడైన ఈ రత్నాకరుడు ఇరువురు ధన్యులే. నారాయణ నారాయణ. ప్రణామములు మాత. ఏమిటి కొంచెమే ఇచ్చావు? సమస్త కోశాగారము నిండుకున్నది. ఏమిటి మహామంత్రి, స్వీకరించువారు అట్లనే ఉన్నారు, ఇచ్చువారి హస్తములు శూన్యమగుటయా? మా సందేహము నిజమైంది. ధనాగారము శూన్యమైనట్లున్నది మహారాజా. లేదు మహామంత్రి, తమరి శంకలు సందేహాలతో దాన ధర్మముల శుభకార్యములను ఆటంకము కలిగించు అనుజ్ఞను మేము ఇవ్వలేము. మహారాజా, ఎంత అనర్థము చేసినారు. రాజా రాణులను ప్రజలు ఆభూషణహీనులుగా వీక్షించినచో ఏమనుకుంటారు? నిర్ధనులు అనుకుంటారు మహారాజా. లేదు మహామంత్రి, లేదు. ఏ భక్తుల పట్ల మాత మహాలక్ష్మి కృప ఉంటుందో వారు నిర్ధనులు ఎటులు కాగలరు? నారాయణ నారాయణ. ఆహాహాహా. ఆహాహాహా. మాత దయచూపినది. నారాయణ నారాయణ. ఆహాహా. ధరిత్రిపై వైష్ణవిదేవి రూపంలో మాత మహాలక్ష్మి అవతరించక మునిపే ఈ నగరం నుంచి దారిద్ర్యం దూరమైంది. ఆ మాత, తమ కృప అనంతమైనది. ప్రణామములు మాత. మహారాజా, అద్భుతము సంభవించినది మహారాజా. ఏమైనది దాసి? శూన్యమైన ధనాగారము మరల నిండిపోయినది. వీక్షించిత్రా మహామంత్రి, ఈ సంపద, ఈ ధన సంపత్తి మాత మహాలక్ష్మి యొక్క ఆశీర్వాదమే, వారి కృపయే. దాన దక్షిణములుగా ఎంత పంచిపెట్టబడినదో అదంతయు నిండిపోయినది. అవును మహారాజా, అపరాధము జరిగిపోయినది. నేనే మాత మహాలక్ష్మిపై అవిశ్వాసమును ప్రకటించింది. మాతా మహాలక్ష్మి క్షమించండి. నారాయణ 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 నారాయణ. ప్రణామములు మాతేశ్వరి. దేవర్షి,
తమరు బహు ప్రసన్నులుగా ఉన్నారు. ఎచ్చటి నుండి రాక రాజా రత్నాకరుల నగరం నుంచి. ఆహాహా! తమ కృప వలన నగరము స్వర్గముగా మారినది. తమరు నిజముగా భక్తవత్సలులే మాత. రత్నాకరుని నగరమును వీక్షించి మాకు ఏమనిపించినదో తెలుసా? ఏదో గొప్ప తీర్థస్థానమును దర్శించినట్లుగా గోచరించినది. తమరేమనుచున్నారు దేవర్షి? మాత, మేము అనుటకేమున్నది? ఇక ఏ పావన స్థలంలో తమరు వైష్ణవీదేవిగా అవతరించనున్నారు ఆ స్థలం గొప్ప తీర్థస్థలంగా ప్రసిద్ధి నొందుతుంది. అదియునుగాక ఈ స్థానమే తమరి యొక్క ప్రస్థానమునకు ఎంతో ఉచితమైనది. అచ్చటి దీనులు ఉండరు, దరిద్రము ఉండరు. సమస్త నగరము సంపదలతో తొలతూగుతుంది. తమరిప్పుడు వెళ్ళనున్న స్థలం నుంచి దారిద్ర్య దేవత ఎన్నడో దూరముగా పారిపోయినది. అందువల్ల మా ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు రత్నాకర్ణి నగరమే కాదు, సమయము కూడా తమ అవతరణకు ఉచితముగానున్నది. తమరు వచించినది సముచితముగానే ఉన్నది దేవర్షి. నారాయణ నారాయణ. ప్రణామములు ఆదిశక్తి. శుభం భవ, శుభం భవ. శ్రీ మహాదేవి మహాలక్ష్మి, ఏ కారణవశమున మమ్ము ఆవాహనము కావించుతుంది? పృథ్వీలోకమున అధర్ములైన రాక్షసులు అల్లకల్లోలము చెలరీపినారు. పృథ్వీవాసులు ఒకవైపు రావణుని అత్యాచారములకు, మరి ఒకవైపు ఖరదూషణుల వంటి రాక్షసుల అత్యాచారములకు గురియగుచున్నారు. రావణుని వంటి మహాశక్తిశాలిని నాశనము చేయుటకై ఆదిపురుష భగవానులు విష్ణువు శ్రీరామునిగా అవతరించనున్నారు. మరియు భగవానులు విష్ణువు యొక్క శక్తిని అగుటచే మా యొక్క బాధ్యత, మేము కూడా వారితో కలిసి ఇతర రాక్షసులను వధించవలెను, ధర్మమును రక్షించవలెను. మాతేశ్వరి, ధర్మ సంరక్షణ బాధ్యతను నిర్వహించుట మా సౌభాగ్యమగును. మనందరము ఒకే పరమశక్తి యొక్క విభిన్న రూపములము. ప్రస్తుతము మనందరము కలిసి ఒకే శక్తి స్వరూపముగా వైష్ణవదేవి యొక్క అవతారమును ధరించవలెను. పృథ్వీలోకమునకు అధర్ములైన రాక్షసుల నుండి విముక్తి కలిగించు పరంధాముల లీలలో పాల్గొనవలెను. ఈ శుభకార్యము విలంబము కారాదు. హే మహాదేవి మాతా మహాలక్ష్మి, తమరు తమని విస్తరించండి. మేమందరము తమరి అంశమును మాలో ప్రవేశింపచేసెదము. తథాస్తు. హే సంపూర్ణ బ్రహ్మాండమునకు ఆదిమాత, తమకు నా ప్రణామము. హే సంపూర్ణ బ్రహ్మాండమునకు అధీశ్వరి, తమకు నా ప్రణామము. హే మహాదేవి, తమరే ఈ జగత్, దాని యొక్క శక్తి, దాని యొక్క రూపము, దాని యొక్క చైతన్యము తమరే. హే ధనధాన్య సుఖ సౌఖ్య సంపదల దాత, సమస్త శక్తులు తమ స్వరూపములే. హే మాత, ఇక ఈ అన్ని రూపముల సమ్మేళనములు పృథ్వీలోకములో వైష్ణవీదేవి అనటి శుభకర రూపములో అవతారం దాల్చాలి. హే దేవతలారా, మహారాజు రత్నాకరుని పుత్రిక రూపమున జన్మించి కాలాంతరమున మేము మా ఈ త్రిమహాస్వరూపములతో కలిసి కలియుగములో హిమాలయ క్షేత్రమున త్రికోట పర్వతముపై వసించెదము. అచట మేము స్థిర నివాసం ఏర్పరచుకొనిదము. మా భక్తులు మమ్మ వైష్ణవి రూపమున దర్శించెదరు, మమ్మ వైష్ణవిదేవి రూపమున పూజించెదరు. ఎవరు శ్రద్ధతో భక్తితో
మా దర్శనమునకై త్రికూట పర్వతమునకు విచ్చేయుదురో వారి ప్రతి ఇచ్ఛను మేము సంపూర్ణము గావించదము. మేము మా భక్తులను సంరక్షించదము. ఎవరైతే శ్రద్ధ మరియు భక్తి నేత్రములతో మమ్ము సందర్శించెదరో వారికి మేము దేవి మహాలక్ష్మి, దేవి సరస్వతి మరియు దేవి దుర్గా ఈ త్రివిరాట స్వరూపములలో దర్శనమిచ్చదము. ధన్యుడను మాతేశ్వరి, ధన్యుడను. ప్రణామములు మాత. నారాయణ నారాయణ. మాతాశ్రీ, మేము విచ్చేసితిమి. స్వామి, స్వామి! ఏమిటి విజయ? మాత మహాలక్ష్మి స్వప్నమందు సాక్షాత్కరించారు. తమరు పితృదేవులు కాబోతున్నారు. విజయ, మమ్ము కరుణించావా మాతేశ్వరి? మమ్ము కరుణించావా? ఏమిటి వింత? ఏమిటి మాయ? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఏమిటి వింత? వచించుము. ఎవరు నీవు? వచించుము. ఎవరు నువ్వు? వచించుము. ఎవరు నీవు? వచించుము. ఎవరు నీవు? ఎవరు నీవు? ఎవరు నీవు? నేను మహాకారుడను దుర్జయ, మహాకారుడను. మహాకారుడ, మా ఈ రాజదర్బారు నందు ఏమి చేయి చుట్టివి? నీ కొరకు నీ ప్రాణములు హరించుటకై వచ్చింది మీ దుర్జయ. దుర్జయ, నీవు అధిక సమయము జీవించి ఉండలేవు. మేము మరణించము. మేము జీవించి ఉండవలను. వెళ్ళిపోము, వెంటనే వెళ్ళిపోము. లేదు, నేను నిన్ను విడవను, విడవను. మహాకారుడా, ఇటువంటి అశుభవచనములు వలదు, విషపూరిత వచనములు వలదు. వెళ్ళిపోము, వెళ్ళిపోము. లేదు, అటుల్నే వెళ్ళినచో నీ ప్రాణములతోనే వెళ్ళుతాను. ఎందుకంటే నీవు నా భక్షణము, నీవు నా భక్షణము. కానీ నేనెందుకు మరణించవలను? 2 మాసముల తరువాత నీ మృత్యువు మహారాణి గర్భమున జన్మించును. లేదు మహాకాల, మేము మహారాణి విజయ గర్భమును నాశనము చేసి తీరెదము. కానీ అంతకు పూర్వమే నిన్ను నాశనము చేసేదము. నీవు నా నుండి తప్పించుకొనలేవు. ఎందుకంటే నేను నీ ఛాయనై నీ వెంటనే ఉందును.
ఎవరవు నీవు బాలిక? నేను రాజా రత్నాకరుడు రాణి విజయుల పుత్రికను. నా నామము వైష్ణవి. వైష్ణవ్య రాజా రత్నాకర్ను పుత్రికవా? కాని రాణి విజయ ఇప్పటి వరకు ఏ సంతానమునకు జన్మనివ్వలేదే? ఇది అసంభవము. నీవు అసత్యమును వచించుతున్నావు. దుర్జయ, మృత్యువు ప్రతి ప్రాణికి జననముతోనే జన్మించును. ఎప్పుడు నీవు జన్మించితివో అప్పుడే నీ మృత్యువు కూడా జన్మించియుండును. ఇంత చిన్న బాలికవై ఉండి నన్నే బెదిరించుచుంటివా? ఈ దుర్జయుడు అశ్వేశ్వరుడు మమ్ము మృత్యుకూటంలోనికి పంపించదలిసివా? మేము నిన్ను మృత్యువునకు అధీనము చేసేదము. నిశ్చయముగా మహాకాలుడు నీ మృత్యువు కొరకే వేచి ఉండవలెను. ఆ దుర్జయ, నీ ప్రాణములను హరించుటకే ఉపస్థితుడనైతే ఇదే నీ జీవితమునకు అంతిమ క్షణము. లేదు మహాకాల, మేము సజీవముగా ఉండవలను. మేము మేము ఈ స్వప్నమును సత్యము కానీము. మేము సజీవముగా ఉండవలను. మేము జీవించి ఉండవలను. వజ్రదండ, 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 ప్రత్యక్షము కా! వజ్రదండ, ప్రత్యక్షము కా! ప్రత్యక్షము కా! రాక్షసరాజుకి వజ్రదండని ప్రణామములు. రాక్షసరాజా, ఆజ్ఞనివ్వండి. వజ్రదండ, మాకు రాజా రత్నాకరునికి విజయ్కి కలుగునటువంటి సంతానము వలన మృత్యు ప్రాప్తించునట. రాక్షసరాజా, నేను ఆ సంతానమును నాశనము చేసేదా. మేము ఆ అపేక్షతోనే నిన్ను ఇక్కడికి పిలిపించితిమి. కనుక మేము రాణి విజయ ఆ సంతానములకు జన్మనివ్వరాదని కాంక్షించుతున్నాము. నీవు ఒక కార్యము చేయము, ఒక కార్యము చేయము. రాణి విజయ గర్భమున ప్రవేశించుము. ఆమెను శిశువును సర్వనాశనము గావించుము. వెళ్ళి మా కోరికను నెరవేర్చుము. వెళ్ళము, అతి శీఘ్రంగా వెళ్ళి మా ఆజ్ఞను పాలన చేయము. వెళ్ళము, వెళ్ళము. అట్లనే జరుగును రాక్షసరాజా. నేను రాణి విజయ గర్భమును నాశనము నచ్చదను. ఇప్పుడేమి చేయి? రాణి విజయ తన సంతానమునకు ఎటుల జన్మనివ్వగలదో చూసేదను.